ఒకటి మనం మెయిన్ పర్సన్ ని మర్చిపోయాం. అంబటి రాంబాబు గారు అధికారం వచ్చిన దగ్గర నుంచి డిప్యూటీ సీఎం గారు అనే సనాతన ధర్మం, లడ్డు ఇవి తప్ప ఎక్కడా కనిపించట్లేదు అనేసి అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి? అసలు మనోడు నిన్న సంజన సుకన్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడమని చెప్పి అన్ని నిన్న పోలీసుల మీదకి వెళ్ళిపోయి ఇట్లా అరిచేస్తుండు, పెద్ద పెద్ద డైలాగులు వేసేస్తుండు. ఏం చేసిండు ఆంబోత్ ఏం చేసింది చెప్పు? ఆంబోత్ ఏం చేసింది చెప్పు? సొంత అల్లుడే గట్టిగా, సొంత ఇంట్లో గట్టిగా, ఈ ఇంట్లో కూడా సిగ్గులేదు వీళ్ళకి. మళ్ళీ వచ్చేసి మీడియా కూడా మాట్లాడేస్తారు. అరే మీరు ప్రజల కోసం మేము ఇది చేసినాము. మేము ఫైనల్గా ఒకటే మాట అన్నా, జగన్మోహన్ రెడ్డికి ఇంత చెడ్డ పేరు రావడానికి కారణం ముఖ్యంగా 7-8 మంది ఉన్నారు వైసీపీ పార్టీలో. అందులో ముందు ఆంబోత్ రాంబాబు, తర్వాత ఈ డైమండ్ రాణి రోజా, మూడోది మిడతల రజని, తర్వాత ఈ అనిల్ కుమార్ యాదవ్ గాడు, తర్వాత గుట్కా గాడు, తర్వాత ఈ టైర్ల బండి అమర్నాథ్ గాడు, ఇంకా ఎక్సెట్రా చాలా మంది, ఆడు సజ్జల భార్గవ్ గాడు. వాడు వేసే పోస్టులు, వాడు చేసే ఇది, వాడు అంటాడు మేము ఆడపిల్లలకి చాలా అండగా ఉంటాము, మేము ఆడే సోషల్ మీడియా నడిపేది ఆడ వైసీపీ సజ్జల భార్గవ్ గాడు. వాడే మొత్తం ఆడోళ్ళ మీద ట్రోల్ చేపించేది. నా కుటుంబం మీద, నా భార్య మీద ట్రోల్ వేసినోడు సజ్జల భార్గవ్ గారితో ఫోటో దిగిండు. వాడు వీడికి సపోర్ట్, వీడికి నా భార్యను పెట్టుకుని తిట్టారు, నా అమ్మని తిట్టారు. చెప్తున్నా కదన్నా, ఏదైనా వర్స్ట్ పార్టీ ఉందంటే మన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ. ఇది గుర్తుపెట్టుకో. కూటమి ప్రభుత్వంలో బాబు గారికి, కళ్యాణ్ బాబు గారికి, లోకేష్కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? పవన్ కళ్యాణ్ గారికి 100, మన చంద్రబాబు నాయుడు గారికి 100 అండ్ నారా లోకేష్ గారికి కూడా 100. ముగ్గురికి 100. ఎందుకంటే ముగ్గురు పాలన జబర్దస్త్ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే నాకు నారా లోకేష్ గారి పరిపాలన ఇంకా నచ్చింది నాకు. మేబీ ఆయన సీఎం అవుతే కూడా నేను చాలా ఖుషి అవుతా. మాస్ లీడర్ అన్నారు. నిన్న కూడా బాగుతుంది బర్రే రోడ్డు మీదకి వచ్చి ఈ డైమండ్ రాని ఏమని పప్పు అంటుంది. నీ ముఖానికి ఇంగ్లీష్ మాట్లాడడానికి వచ్చా సరిగ్గా ఆయన మాట్లాడినట్టు? ఫస్ట్ మీ నాయకుడిని వచ్చి అసెంబ్లీలో సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడమని చెప్పు. 10th క్లాస్ స్టూడెంట్, ఇంటర్లో 1st క్లాస్ స్టూడెంట్ మాట్లాడమని చెప్పు ఒకసారి. నారా లోకేష్ గారు సీఎం అయితే కూడా ఫుల్ ఖుషి అన్న జనసేన వాళ్ళం. ఎందుకంటే మంచి లీడర్, ఆయన చేతిలో కూడా సేఫ్ హ్యాండ్స్ ఆయన కూడా. అండ్ పవన్ కళ్యాణ్ గారు రానున్న 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది అన్న. ఇప్పుడు కూడా బాగానే ఉంది చెప్తున్నా కదన్నా. నాకు కోపం ఎక్కడ వస్తుందంటే అన్న, ఈ వైసీపీ వాళ్ళ మీద యాక్చువల్ నేను మాట్లాడకూడదు అనుకున్నాను, ఇంత కాంట్రవర్సీ ఇంత మాట్లాడకూడదు అనుకున్నాను. బట్ ఏంటంటే వీళ్ళు మాకు అధికారం ఇవ్వండి అబ్బా, మేము మంచి చేస్తామని అనట్లేదు. వీళ్ళు మాకు అధికారం ఇవ్వండి, గొడ్డలతో నరికేస్తాం, బాబాయిని నరికేసినట్టు, గొడ్డలతో నరికేస్తాము వేసేసినట్టు అని ఇవే మాట్లాడుతున్నారు. కానీ ఆ వాణి లేపేస్తాం, ఈని లేపేస్తాం అన్నారు. ఒక్కడు నువ్వు ట్విట్టర్ ఓపెన్ చేసి చూడు, ఒక్కడైనా కూడా మాకు అధికారం ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మంచి చేసి చూపిస్తాం అని అన్నాడా? అనట్లా ఎవడు. లేపేస్తాం, పీకేస్తాం. ఆ సీమరాజా ఏమన్నా అంటే ఆర్పి ఏమో సార్ బొచ్చు బీకుతారు. చెప్తున్నా కదన్నా, వీళ్ళ బొచ్చు కూడా బీకలేరు వాళ్ళు. స్ట్రైట్గా చెప్తున్నా. వీళ్ళు పోస్టులు పెట్టుకుని మొన్న కూడా ఒకడు రీసెంట్లీ నేను ర్యాపిడో నడుపుతాను అప్పుడప్పుడు, నా బండి ఎక్కిండు ఒకడు. వాడు తెలంగాణ వాడే, మనోడే. అయితే మనోడు రెడ్ అనుకుంటా. ఓకే. నన్ను గుర్తుపట్టి బ్రో నీ పేరు కళ్యాణ్ నాయుడు అంటే, కళ్యాణ్ నాయుడు బ్రో అంటే చూసినాను బ్రో అంటే, మనోడు వైసీపీకి సపోర్ట్ అనుకుంటా. దిగేటప్పుడు అంటుండు, కరెక్ట్గా చెప్తున్నా బ్రో, నేను 2029లో రక్త చరిత్ర మళ్ళీ సృష్టిస్తాం మేము ఆంధ్రప్రదేశ్లో, ఆర్పి గాడిని, సీమరాజా గాడిని వీళ్ళందరినీ లేపేస్తామన్నాడు. నేను వాడికి ఒకటే క్వశ్చన్ వేసిన, ఇవన్నీ ముచ్చటొద్దు, వాడిని ఎక్కడ దింపినా అంటే నేను మన రైల్వే స్టేషన్ దగ్గర దింపిన. ఒకటే క్వశ్చన్ అడిగిన వాడిని నేను, ఇవన్నీ కాదు భయ్, నేనే ఉన్నా, జగన్మోహన్ రెడ్డి బొచ్చు కూడా మాది పీకలాడని నేను అన్నా. ఫస్ట్ నన్ను పీకు, తర్వాత మనం మాట్లాడుకుందాం వాళ్ళ గురించి. నీ ముంగ నేనే ఉన్నాను, జగన్ గారిని బరాబర్ తిడుతున్నాను నేను, నువ్వు నన్ను బీకిన తర్వాత వాళ్ళని బీకన్నాను. మూసుకుని వెళ్ళిపోయిండు. అప్పుడు వరకు ఇప్పుడు మాట్లాడు. ఇవన్నీ ఎందుకన్నా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అన్న, స్ట్రైట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నాం, ఒకవేళ మీరు పొరపాటున వైసీపీకి ఓటేశారా, మీ పతనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు. దయచేసి ఓటేసేటప్పుడు ఒక్కసారి జన గణ మన అని చెప్పి గ్లాస్ గుర్తుకి, సైకిల్ గుర్తుకి, కమలం గుర్తుకి గుద్దండి. భవిష్యత్తు మనదే. ఎర్ర కండువా సాక్షిగా చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు, భవిష్యత్తు మనదే అని చెప్పి. సేఫ్ హ్యాండ్స్లో ఉంది మన ఆంధ్రప్రదేశ్. ఎవరిన్ని మాట్లాడినా పట్టించుకోకండి. ఒకవేళ మీ నియోజకవర్గాల్లో ఏ కార్యకర్త తప్పు చేసినా, మీ నియోజకవర్గం ఎమ్మెల్యే తప్పు చేసినా కూడా బర్రాబర్ కాలర్ పట్టుకుని నిలదీయండి. పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళండి, ఆటోమేటిక్ సస్పెండ్ చేస్తాడు ఆయన. ఇదేనా మా పార్టీ. ఎవరు తప్పు చేసినా
వాడు మనోడా పగోడా ఏం లేదు, బరాబర్. ఫైనల్గా కూటమి ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్తారు? ఫైనల్గా కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. అండ్ ఇప్పుడు కొంతమందికి ట్విట్టర్లో యాంటీ ఫ్యాన్స్కి చెప్తున్నాం, ఇండస్ట్రీలో ఎవరినైనా గెలకండి, 2 ఫ్యాన్ బేస్ని గెలకద్దు. 1 కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ని, 2 రెబల్స్ని. వాళ్ళు ముందే మెంటల్ నా కొడుకులు వాళ్ళు. మాకేమైనా జరిగిందనుకో కాటేరమ్మ ఎట్లా నరుకుతుందో అట్లా నరుకుతారు వచ్చి కొడకలరా. మీరు చాలా ట్రోల్ చేస్తున్నారు ట్విట్టర్లో ప్రభాస్ అన్నను కానీ పవన్ అన్నను కానీ. ఆయన జోలికి వస్తే మేము దండయాత్ర చేస్తాం మీ మీదకి, మా బాండింగ్ అట్లా ఉంటుందన్న. అండ్ మా జోలికి వస్తే వాళ్ళు దండయాత్ర చేస్తారు. మన ఇండస్ట్రీలో బాండింగ్ ఎట్లుంటుందన్న, రికార్డులు మేమే కొట్టుకోవాలి. ఇప్పుడు మొన్న గేమ్ చేంజర్ రికార్డులు హరిహర వీరమల్లు కొడుతుంది, హరిహర వీరమల్లు రికార్డులు స్పిరిట్ కొడుతుంది, స్పిరిట్ రికార్డులు ఓజీ కొడుతుంది, ఓజీ రికార్డులు మళ్ళీ రాజాసాబే కొడుతుంది, మళ్ళీ రాజాసాబ్ రికార్డులు పెద్దే కొట్టాలి. ఆర్సీ, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు బాండింగ్ ఫ్యాన్స్ ఎట్లుంటుందంటే మామూలుగా ఉండదు. మా రికార్డులు మేమే కొట్టుకోవాలి, మా రికార్డులు ఎవడు కొట్టలేడు, కొట్టాడు కూడా. సో మీ హీరోని మీరు అభిమానించండి, మా హీరోని మేము అభిమానిస్తాం. దయచేసి మా వాళ్ళ జోలికి వచ్చే ముందు మాత్రం, పవన్ అన్న ఫ్యాన్స్ జోలికి వచ్చే ముందు మాత్రం ఒక్కసారి మా వెనకాల వాళ్ళు ఉన్న రెబల్స్ ఉన్నారన్న, వాళ్ళు దండయాత్ర చేశారనుకో నరుకుడే కొడుకులు చాలా ట్రోల్ చేస్తారన్న ఇష్టం వచ్చినట్టు. ఇండస్ట్రీలో ఒకరి ఫ్యాన్స్ అంటే ఒకరికి అసలు ఎవరికి పడదు, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ప్రభాస్ ఫ్యాన్స్కి ఆ బాండింగ్ అనేది ఎక్కడ క్రియేట్ అయింది? బాండింగ్ అంటే అన్న, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంత సైలెంట్గా ఉంటారో అంత మెంటల్ నా కొడుకులు. వాళ్ళు ఇలాగ ఆన్లైన్లో సోది దెంగరు. చెప్తున్నా కన్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, ఆర్సీ ఫ్యాన్స్, మెయిన్ ముఖ్యంగా ప్రభాస్ అన్న ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆన్లైన్లో మెంటల్ నా కొడుకులు. వీళ్ళు డైరెక్ట్ అటాకే వాళ్ళ మీదకి. వాడెవ్వడైనా కానీ లేవట్టుకుంటారు వాడిని కిందేసి. అందులో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చెప్తున్నా కన్నా, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా నేను అంతలా సపోర్ట్ చేస్తున్నానంటే వాళ్ళు మెంటల్ నా కొడుకులు అన్నా. నేను చూసినా కదా, సలార్ రోజు చూసినాను, బాహుబలి రోజు చూసినా నేను. మెంటల్ నా కొడుకులు. సో మా బాండింగ్ ఎట్లుంటాయన్నా, రికార్డులు మేమే. వాళ్ళు మమ్మల్ని అభిమానిస్తారన్న, వాళ్ళు మమ్మల్ని ట్రోల్ చేయరు. వాళ్ళు పవన్ అన్న సినిమా వస్తే ముందు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి టికెట్ తెగేది ప్రభాస్ అన్న ఫ్యాన్ టికెటే, అండ్ ప్రభాస్ అన్న సినిమా టికెట్ తెగేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేనైతే బెనిఫిట్ షోకి వెళ్తా ప్రభాస్ అన్న సినిమాకి. మొన్న సలార్ కూడా ఫుల్ రచ్చ చేసిన నేను. చెప్తున్నా కదా మా బాండింగ్ అట్లా ఉంటుంది, మా రికార్డులు మేమే కొట్టుకోవాలి. అలా అని చెప్పి వేరే హీరోలు కించపరచట్లే, అందరు హీరోలు ఇష్టమే మాకు. కొంతమంది వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. హరిహర వీరమల్లు రేపు 12న రిలీజ్ అయ్యి ఒకవేళ సినిమా హిట్ కాకుండా ఫ్లాప్ అయితే సిచ్యువేషన్ ఏంటి? నువ్వు సినిమా చూసి చెప్పు, నువ్వు తర్వాత అంటే సినిమా బాగోదు అని ఎట్లా అంటావా? నువ్వు బాగోలేదు అని అనలేదు, ఫ్లాప్ అయితే ఫ్లాప్. ఇప్పుడు క్రిష్ గారు అవన్నీ మనకు వద్దు, డైరెక్షన్ క్రిష్ గారు కాదు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఫ్యాన్స్కి స్టోరీతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు. కళ్యాణ్ బాబు అట్లా స్క్రీన్ మీద కనబడితే చాలు రికార్డులు మడత పెట్టుతాం మేము. చెప్తున్నాం కదా, జూన్ 12న రాసిపెట్టుకు ఒక సినిమా రిలీజ్ అయితే, లేకపోతే జూలై 4న హరిహర వీరమల్లు రథచక్రాలు వస్తున్నాయి థియేటర్లోకి. ఆ రోజు మేము చేసే మా జాతర ఒక్కొక్కడిని థియేటర్లు ముంగడ పడుకోబెట్టకపోతే మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు. చేస్తున్నారు, చేయనివి, ఎంత ట్రోల్ చేస్తారో చేయనివి. ఆ రోజు అన్నారు కదా 100 crore షేర్ లేదని చెప్పి. మా ఓడు కరెక్ట్గా సినిమాల మీద మైండ్ పెడితే ఇండస్ట్రీ, చెప్తున్నా కన్నా ఒకడే బాబు, కళ్యాణ్ బాబు. ఇండస్ట్రీకి బాబులేక బాబు, కళ్యాణ్ బాబు. ఇంకా వేరే మ్యాటర్ ఏం లేదు, నువ్వు నన్ను అడిగి వేస్ట్ ఏం లేదు. సినిమా హిట్ పక్క, మాకు తోడుగా కాటేరమ్మ కొడుకులు ఉన్నారు, గుర్తుపెట్టుకో. సినిమా హిట్ అయిన తర్వాత ఇంకోసారి మన ఇద్దరం కలిసి ఇంటర్వ్యూ బరాబర్ చెప్తాను. సినిమా బాగుంటే బాగుందని చెప్తా, బాగాలేదంటే బాగోలేదని చెప్తా. అంతేగాని నన్ను కావాలని చెప్పి నన్ను బాలేదంటే మాత్రం బాలేదని అనట్లేదు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఫ్లాప్ అయితే సిచ్యువేషన్ ఏంటి అని అడిగాను, అంతే. బరాబర్ చెప్తా, నేను బాలేదంటే బాలేదని. నేను వాళ్ళలాగా డప్పు కొట్టు, నువ్వు డైరెక్ట్ గా చెప్తావు కాబట్టి అడిగాను. అది ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా, రైట్ అన్న. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.